హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నా మనసేం బాలేదు. ఇంట్లో అయితే ఏ వంట తయారు చేయలేదు. మా బావేమో మా కోసం అయితే ఫ్రైడ్ రైస్, బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారు. ఏటక్క అంతేం బాలేదని అనుకోకండి. ఎందుకంటే మా అక్క అయితే నా తోడు ఉండట్లేదు. మా బావగారికి అయితే విజయవాడ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఫ్యామిలీతో పాటు ఈరోజే షిఫ్ట్ అయిపోతున్నారు. నేను ఒక్కరిదాన్నే వైజాగ్‌లో ఎలాగుండాలా అని చాలా బాధగా అనిపిస్తుంది. నైట్ నుంచి అయితే అస్సలు ఏం తినట్లేదు. నేనైతే ఏమీ తినట్లేదు కదా అని చెప్పేసి మా బావ అయితే బిర్యానీ అయితే తింటానని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టారనమాట. కనీసం మా అక్కలకి నేను సండా పోవడానికి కూడా నాకు కుదరలేదు. రైల్వే స్టేషన్ కూడా నేను వెళ్ళలేకపోయాను. ఈరోజైతే మా అక్కలైతే విజయవాడ అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. వాపురుగా అక్కడే ఉంటారు విజయవాడలోనే. ఏదో ఒక రోజు టైం చూసుకొని మేము వస్తామని చెప్పాను. కానీ చాలా బాధగా ఉంది. మా అక్క దగ్గర ఏడిస్తే ఇంకా ఏడ్చేస్తుందని చెప్పేసి నేనైతే నైట్ అయితే చాలా వరకు కంట్రోల్లో చేసుకున్నాను. నైట్ మా అక్క దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ సండా ఫిష్ వస్తాను. ఇప్పుడు మార్నింగ్ అయితే వాళ్ళు బయలుదేరి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. నేను ఇంకైతే వెళ్ళలేకపోయాను ఈరోజు. తర్వాత వీలు చూసుకొని వస్తానని చెప్పాను. చూడాలి మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారో మా బావ విజయవాడ.